హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడే జస్ట్ చూశాను, బిట్ కాయిన్ $80,000 బ్రేక్ చేసింది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ స్ట్రగుల్ అవుతా ఉంది. అది బ్రేక్ చేయడానికి జస్ట్ నౌ ఇప్పుడే బ్రేక్ చేసి 80,800 వరకు వెళ్ళింది. ఇక్కడి నుంచి గబగబా పెరుగుద్ది. $85,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాను. అది కూడా బ్రేక్ చేస్తే $90,000 వరకు వెళ్ళొచ్చు. బట్ ఈ మధ్యలో కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తాను. బట్ నేను మటుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. ఈ మూమెంట్ కోసం వెయిటింగ్. ఇవాళ మార్నింగ్ నుంచి చూస్తానే ఉన్నాను, ఎప్పుడు బ్రేక్ చేస్తుందా ఎప్పుడు బ్రేక్ చేస్తుందా అని. 79,970 వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళింది, కిందకి వెళ్ళింది. ఏంటబ్బా ఇది 80,000 ఇంత బాధపడుతుంది, స్ట్రగుల్ అవుతుంది. 80,000 బ్రేక్ చేయడానికి, $80,000 బ్రేక్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అయిపోతుంది అనుకున్నాను. బట్ అట్ లాస్ట్ 80,000 అనేది బ్యారియర్, స్ట్రాంగ్ బ్యారియర్, దానికి రెసిస్టెన్స్ బ్యారియర్, అది బ్రేక్అవుట్ చేసేసింది. ఇంకా ప్రాబ్లం లేదు. ఇంకా మార్కెట్ అంతా కూడా మిగతా ఆల్ట్ కాయిన్స్ అన్ని పెరుగుతున్నాయి. ఎథీరియం కూడా దగ్గరగా $2,525 వచ్చింది. ఆల్మోస్ట్ మన ఇండియన్ మనీలో 2,53,000 దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను. సొలానా ఒకటి ర్యాపిడ్గా గబగబా పెరుగుతుంది. సొలానా కూడా మన ఇండియన్ మనీలో 10,000 దాటి 11,000 హెడ్ వెళ్తుంది. సో స్ట్రాంగ్గా ఉంది సొలానా. XRP కూడా స్ట్రాంగ్గా ఉంది. XRP కూడా 150 దాటి పైకి వెళ్తుంది. అంటే డెఫినెట్గా ఇంకొక 2-3 రోజుల్లో 170, 180 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఇదే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓవరాల్ మార్కెట్ అయితే మంచి పాజిటివ్ జోన్లో ఉంది, మంచి పాజిటివ్ జోన్లో ఉంది. ఇంకా కూడా కొన్ని కాయిన్స్ అన్ని, ఆల్ట్ కాయిన్స్ అన్ని లోలో ఉన్నాయి కనుక, డిప్స్లో ఉన్నాయి కనుక బై చేసుకునే వాళ్ళు బై చేసుకోండి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి మన క్రిప్టో మార్కెట్కి. ఉండే అడ్డంకాలు, ఈ వీక్లో ఉండే అడ్డంకాలు ఒకటి ఏంటంటే, ఇక్కడ అమెరికాలో ఇవాళ ఆగస్టు 25వ తారీఖు, రేపు 26వ తారీఖు. మనకి ఇండియాలో ఇవాళ ఆల్రెడీ 26వ తారీఖు వచ్చేసింది. అంటే రేపు మార్నింగ్ మాకు ఒక 8:30, 9 o'clockకి PCE అంటే పర్సనల్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ డాటా జూలై మంత్ది రిలీజ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, యాక్చువల్గా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళది జాక్సన్ హోల్లో ఒక మీటింగ్ ఒకటి ఉంది. ఈ నెల 27 నుంచి 29 వరకు 2 రోజులు మీటింగ్ జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం ఆ టైంలో ఈ డేట్స్లో అక్కడ జాక్సన్ హోల్ అనే ఊర్లో పెట్టుకుంటారు మీటింగు. ఇవన్నీ ఎట్లా ఉంది, డాటాస్ అన్నీ చెక్ చేయడం, మొత్తం ఓవరాల్ ఇయర్ అంతా కూడా ఆగస్టు చెక్ చేస్తారు అన్నమాట. అన్నీ ఎట్లా ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్లు ఎట్లా ఉన్నాయి, ఏంటి అన్నది. సో ఇది కాకుండా ఏంటంటే ఇంకొకటి మనకున్నది, బాండ్ ఈల్డ్స్ అమెరికాలో ఒకటి విపరీతంగా పెరుగుతున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ పెరగడంతో అవి కూడా పెరుగుతున్నాయి. అవి మనకేం పెద్ద అడ్డంకం ఉండదు. వన్స్ బ్రేక్అవుట్ అయిపోయింది ఇంకా పాజిటివ్గానే ఉంటుంది మార్కెట్. సో అందరి పోర్ట్ఫోలియోలు ఇంకంతా హ్యాపీగానే ఉంటుంది అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల అన్నీ బాగుండి చక్కగా మార్కెట్ పైకి వెళ్తే ఎంతో ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మనకి ఉన్న మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ రూలింగ్ పార్టీ సెనేటర్ ఒక ఆవిడ, సింథియా లూమిస్ అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఏముంటుందంటే, ఇట్లా సెనేట్ బ్యాంకింగ్ కమిటీ వాళ్ళు కొన్ని స్టేబుల్ కాయిన్స్కి అడ్డం పడుతున్నారు. వాళ్ళు క్లారిటీ యాక్ట్ బిల్లుని ఆపుతున్నారు, ముందుకు కదలలేకుండా అంటున్నారు. బట్ చూడాలి మరి ఆవిడ ఏం చెప్పొద్దు. మరి ఇంకో న్యూస్ అయితే, ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 15న డేటు ఫిక్స్ అయింది సెనేట్లో ఓటింగ్కి, మన క్లారిటీ యాక్ట్ బిల్లు ఓటింగ్కి. సో దానివల్ల పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. 15-16 తారీఖుల్లో అయిపోద్దని అనుకుంటున్నాను. అప్పుడే మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్లు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా వస్తాయి కనుక, ఈలోపు మార్కెట్ ఆల్రెడీ $80,000 అనేది బ్రేక్ చేసేసింది కనుక ఇంకా గబగబా పైకి వెళ్తుంది. ఇంకో $4,000-5,000 పైకి వెళ్తుంది.
ఇక్కడి నుంచి దాని తర్వాత నెక్స్ట్ $90,000 క్రాస్ చేస్తే చూడాలి. ఈలోపు అవ్వదేమో, కొంచెం క్లారిటీ యాక్ట్ బిల్లు అయ్యేంత వరకు కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఇంకా కూడా డిప్స్లో బై చేసుకోవచ్చు. మంచి కాయిన్స్. జెడ్ క్యాష్ అని ఒక కాయిన్ ఉంది. జెడ్ క్యాష్ అనే కాయిన్ కొంచెం లోలోనే ఉంది, చూసుకోండి. ఏమన్నా డిప్స్లో బై చేసుకున్నట్లయితే బై చేసుకోండి. XRP చూడండి, ఖచ్చితంగా XRP ఇక్కడి నుంచి ఇంకో 15-20 రూపీస్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అనగా ఆపర్చునిటీ. సొలానా ఒకటి చూసుకోండి, ఈ కాయిన్స్ అనేది చూసుకోండి. దాని తర్వాత మీరు ఏమనుకుంటున్నారు, ఈ అకేషన్ ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన అకేషన్ కనుక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది కమెంట్స్లో పెట్టండి. కమెంట్స్లో పెడితే నాకు తెలుస్తుంది మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏంటనేది. ఇది ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.